తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేట గ్రామంలో అక్రమంగా చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలపై రైతులు మరియు రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా నాయకుడు వెంటపల్లి భీమశంకరం, ఐఎఫ్టీయూ నాయకులు మాట్లాడుతూ అనుమతులు లేకుండా తవ్వుతున్న రొయ్యల చెరువుల వల్ల పచ్చని వ్యవసాయ భూములు ఉప్పు నీటి చెరువులుగా మారుతున్నాయని చెప్పారు. చెరువుల్లో వినియోగిస్తున్న రసాయనాలు, యాంటీబయాటిక్స్ కారణంగా తాగునీరు, సాగునీరు కలుషితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రొయ్యల చెరువుల వల్ల మరి నీరు పాడైపోవడం, అలాగే పక్కన ఉన్నటువంటి చేలన్నీ కూడా ఉప్పుబారిపోవడం వల్ల చుట్టుపక్కల రైతులు కూడా అనేక ఆందోళనలు చేయడం జరిగింది. అయినప్పుడు కూడా అఖిల భారత రైతుల సంఘాన్ని ఆశ్రయించిన తర్వాత పెద్ద ఎత్తున ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులను, కూలీలను అందరూ కూడా ఏకం చేసి ఆ యొక్క చెరువులు, రొయ్యల చెరువుల్ని మూసివేయాలనేసి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. అయినప్పుడు కూడా అధికారులు ఎవరో కూడా దాని మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ చెరువులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత 2008 సంవత్సరాల క్రితం మళ్ళీ అదే గ్రామంలో మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి భూముల యజమానులు మరి చెరువులు తవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు అందరూ కూడా మొత్తం ప్రజలంతా కలిసి ఈ యొక్క రొయ్యల చెరువుల వల్ల పర్యావరణం నాశనం అయిపోవడం, నీళ్లు పాడైపోవడం, అలాగే భూములు పాడైపోవడం ఇవన్నీ కూడా చూసి ఇక రొయ్యల చెరువులు తవ్వడం కుదరదనేసి కొత్తగా తవ్వుతున్నటువంటి రొయ్యల చెరువుని ఆఫ్ చేయడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. అక్కడితోటి మరి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ చెరువులు తవ్వకుండా మరి ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే వేగాయంపేట గ్రామంలో కొత్తగా రొయ్యల చెరువుల్ని మరి తవ్వకాలు ప్రారంభించడం జరిగింది. ఆ తవ్వకాల వల్ల మరి నష్టాన్ని అంతా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఆ గ్రామం ఉన్నటువంటి మంచినీళ్ళు పాడైపోవడం వల్ల ద్రాక్షారం పోయి మరి మినరల్ వాటర్ తెచ్చుకుని తాగే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా గేదెలు గడ్డి కూడా దొరకని పరిస్థితి ఉంది. అలాగే మొత్తం నీళ్ళన్నీ కూడా పాడైపోవడం వల్ల అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం మరి ఆ గ్రామంలో మరి రొయ్యల చెరువులు తవ్వడం వల్ల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి రైతులు, గ్రామ ప్రజలందరూ కూడా పోయి అక్కడ ఎవరైతే చెరువులు తవ్వుతున్నారో యజమానుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మిషన్లను అడ్డుకోవడం జరిగింది. అందుకోసం తక్షణమే అలాగే ఈరోజు ఆ యొక్క కొత్తగా తవ్వుతున్నటువంటి రొయ్యల చెరువుని మూసివేయాలని, నిలుపుదల చేయాలనేసి ఈరోజు ఆర్డీఓ మేడం గారికి, అదేవిధంగా రామచంద్రపురం తహసీల్దార్ వారికి ఈరోజు మేము అఖిల భారత రైతుల సంఘం ఆధ్వర్యంలో అలాగే గ్రామ ప్రజలతోటి మేము రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. తక్షణమే అధికారులు దీని మీద చర్యలు తీసుకుని మూసివేయాలనేసి కొత్తగా తొందరటువంటి రొయ్యల చెరువులు మూసివేయాలని, అదేవిధంగా పాత రొయ్యల చెరువుల కూడా చాలా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఆ చెరువులు కూడా తొలగించాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకర్.